రమణ కుమార్, సీనియర్ జర్నలిస్ట్. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2-3 జిల్లాల విశ్వస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు. టీజేఎఫ్ టీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ ఉద్యమాభివందనాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. మొన్నటికే జూన్ 2 నాటికి సరే రాజకీయ పరిణామాలు కూడా జరిగిపోయాయి, మనందరికీ తెలుసు. మరి గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ సార్ మన నాయకులు, మన యూనియన్ అధ్యక్షులు, మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్న సమయంలో జర్నలిస్టుల కోసం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, మరి ఇప్పుడు ఈ 5-6 నెలల కాలంలో జరిగిన పరిణామాల, రాజకీయ పరిణామాల తర్వాత మరి అవి కంటిన్యూ కావాల్సినటువంటి అంశాలు ఎందుకు ఆగిపోయాయి అనేది కూడా మరి ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఏదైనా మీడియా అకాడమీ అనేది ఇండిపెండెంట్ జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటిది, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటిది. కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్టులకు జరగాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన నాయకులు, మన ఉద్యమ నాయకులు, మన స్ఫూర్తి ప్రదాతైన కూడా నారాయణ గారు చేపట్టినటువంటి అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే తప్పనిసరిగా యథావిధిగా కొనసాగాలని ఈ సందర్భంగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. టీజేఎఫ్ టీయూడబ్ల్యూజే యొక్క లక్ష్యం ఒకటే. మన లక్ష్యం ఎప్పుడూ కూడా జర్నలిస్టుల ప్రయోజనాలు, జర్నలిస్టుల యొక్క సంక్షేమం. ఆ దిశగానే మరి టీయూడబ్ల్యూజే యొక్క భవిష్యత్ కార్యాచరణ అందరూ కూడా ఉంటాయని తెలియజేస్తూ మరి మన భవిష్యత్ కార్యాచరణ కూడా 10 ఏళ్ల కాలం తర్వాత ఎలా ఉండాలి, ఉండబోతుంది అనేది కూడా మన నాయకులు నారాయణ గారు మాట్లాడినట్టు తెలియజేస్తారు. కాబట్టి అందరూ కూడా మనందరం కూడా మరి యొక్క దిశానిర్దేశంలో ముందుకు వెళ్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కామ్రేడ్స్ గారికి ఒకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.